హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో వర్షం కురుస్తోంది. పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా వర్షం పడుతోంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎండ మండిపోతోంది. గత 4-5 రోజులుగా ప్రస్తుతం హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఒక్కసారిగా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో వర్షం పడుతోంది. పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టుగా ఒక ఉక్కపోత వాతావరణం కనిపించింది. ప్రస్తుతం వర్షంగా మారింది. ఒకవైపు వేడితోటి అల్లాడిపోతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనంగా చెప్పొచ్చు. కానీ వరుసగా 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి అనే సూచనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వర్షం కాస్త ఉపశమనం అనే చెప్పొచ్చు. నైరుతి రుతుపవనాల రాక కూడా ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. రేపు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తొలుత అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఆలస్యం అవుతున్నట్టుగా తెలిపింది. 4-5 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. రేపు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తొలుత అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దగ్గర సముద్ర తీరం వరకు నైరుతి రుతుపవనాలు చేరాయని కూడా కొన్నాళ్ల క్రితం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక కేరళ తీరాన్ని తాకడమే తరువాయి అని కూడా భావించారు. కానీ తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ దిశగా వీస్తున్న వేడి గాలుల కారణంగా కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకడం ఆలస్యం అవుతున్నట్టుగా తెలిపింది. 4-5 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ తాజా అంచనాల్లో పేర్కొంది.